శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. మరి దసరా శరన్నవరాత్రులలో పూజని అందరూ చేసుకోవచ్చా, కలశారాధన చేసుకోవచ్చా అనే సందేహం మీద మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మరి కలశారాధన చేశాము, దీపారాధన చేశాము, తాంబూలం పెట్టాము. పాయసం అనేది లేకపోతే నైవేద్యం అనేదండి ఏదైనా మీ ఓపిక, మీ శక్తి. పాయసం రోజు పాయసం అన్నా పెట్టండి, వడపప్పు పానకమైనా పెట్టవచ్చు ప్రసాదంగా అమ్మవారికి. అలాగే అసలు ఓపిక లేదు, ఆ రోజు ఏదో అనారోగ్యం, పళ్ళు పెట్టైనా ఆ రోజు అమ్మవారిని ఆరాధించుకోండి. కొంతమందికి ఇష్టం ఉన్న ఓపిక ఉండదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. చేయకపోయినా ఇదేం లేదండి, మీరు అమ్మవారి దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఇంట్లో మీరు కలశ స్థాపన చేసినట్లు, అమ్మవారి ఆరాధన చేసినట్లు మీరు భావించి కాసేపు ధ్యానం లాగా చేశారు అంటే అంటే బాహ్య పూజ కంటే అంతః పూజకి చాలా శక్తి ఎక్కువ. వీళ్ళు అంటే లోపల పూజ చేస్తున్నారుగా, మానసిక పూజ చేస్తున్నారు కదా, ఆ పూజ అత్యంత ఫలితాలను ఇస్తుంది. అలా చేయండి. ఏ రోజుకు ఆ రోజు అమ్మవారి అష్టోత్తరం ఏమేం చేయాలి ఈ నవరాత్రులలో అని అనుకుంటారు. దుర్గా సప్తశతి చేయవచ్చు, మూక పంచశతి చేయొచ్చు, శ్రీ సూక్తం, కనకధారా స్తోత్రం ప్రతిరోజు కూడా అండి. అలాగే మణిద్వీప వర్ణన, లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరం, అన్నపూర్ణ అష్టకం, గాయత్రి అష్టకం, దుర్గా అష్టకం, ఇలా అన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తామన్నా సరే వీటన్నిటికీ కాదమ్మా మాకు ఇవన్నీ కాదు అంటే పాడ్యమి రోజున పూజ చేసి దేవీ భాగవతాన్ని మొదలు పెట్టండి. నిజం చెప్తున్నా అండి, దేవీ భాగవతం చదివితే అండి పురాణాలన్నీ ఎంత ఉంటుందో పురాణాల్లో అంతా కలిపి దేవీ భాగవతంలో ఉంటుంది. రోజుకొక 20 పేజీలు చదవండి, ఒక గంట టైం కూడా పట్టదండి. మనం బాగా తెలుగు వచ్చిన వాళ్ళైతే ఎంతసేపు చదువుతాం. దేవీ భాగవతాన్ని పారాయణం చేయండి ఈ 9 రోజుల్లో. అలాగే నవరాత్రులు అంటూ ఉన్నాం, 9 రాత్రులలో పూజ. అమ్మ ఉదయం చేయాలా, రాత్రిపూట చేయాలా పూజ, నవరాత్రులు అంటున్నారే అన్న ఒక సందేహం వస్తుంది. రాత్రి పూజకి విశేషమైన ఫలితాలు ఉంటాయి. మనం శరదృతువులో ఉన్నాం, పగటి కాలం తక్కువగా ఉంటుంది. సాయంత్రం 5:30కే చీకటి పడుతుంది, ఇంకా 5:05 ఇంకా చీకటి మొదలవుతుంది, ఇంట్లో లైట్లు వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నవరాత్రి పూజా విధానం వచ్చింది. సంకేతం ఇంకా మనం చెప్పుకున్నాం కదా, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇచ్చేదే ఈ నవరాత్రి పూజా విధానం. మనకి 2 నవరాత్రుల పూజా విధానాలు చాలా విశేషత, అమ్మవారికి ప్రీతికరం. చైత్ర మాసంలో వచ్చే వసంత నవరాత్రులు, శరదృతువు ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు, శరదృతువులు వస్తున్నాయి కాబట్టి శరన్నవరాత్రులు. ఈ మాసంలో ఏంటిదంటే ఈ 2 మాసాలలో యముడి యొక్క ద్రంష్టలు మనకి దగ్గరగా వస్తాయి, బాగా పొడవుగా పెరుగుతాయంట. ఆయనకి పెరిగినప్పుడు మనకి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ అనారోగ్య సమస్యల్ని మనం తొలగించుకోవడం కోసం ఆరాధన, పూజ, అమ్మవారి కూడా అనుగ్రహం బాగా మన మీద ఉండే కాలం ఇది. అమ్మవారికి ప్రీతికరమైన మాసంలు కదా, అందుకని. కాబట్టి ఈ విధంగా మీరు చేయండి. ఇంకోటి చాలా మంది అడుగుతారమ్మా, ఏ అలంకారం రోజు ఏ ప్రసాదం, ఏ రంగు చీర కట్టుకోవాలి? ఇవి ఎక్కడా కూడా ప్రస్తావించలేదండి. ఏ రంగు చీర అయినా మీరు కట్టుకోండి, నలుపు కాకుండా ఏ చీర కట్టుకున్నా ఉతికి శుభ్రపరిచిన చీర అయితే ఇంకా శ్రేయస్కరం. నువ్వు నూలుది కడతారా, పట్టు చీరే కడతారా, ఇంకా బంగారంతో నేసిన చీర కడతారా, అది మీ ఇష్టం, మీ స్తోమత. ఇదే కట్టాలని అక్కడా లేదు. ప్రసాదం కూడా అంతే అండి. ఈరోజు కొబ్బరన్నం, ఈరోజు పులగం, ఇలా ఏం లేదు. ఏ ప్రసాదం పెట్టినా కూడా అమ్మవారు ప్రీతిగా స్వీకరిస్తుంది. పోనీండి సరే, అమ్మవారికి ఇష్టమైన ఏంటివో చెప్తాను. ఈ రోజే పెట్టాలనేం లేదు. బాలా త్రిపుర సుందరి మొదటి అలంకారం బాల రూపంలో పురుడు నాడు పులగం అంటారు. పులగము పాయసం చేసి పెట్టండి. ఒకరోజు దద్దోజనం పెట్టండి, ఒకరోజు నువ్వులతో చేసిన పులిహోర పెట్టండి, ఒకరోజు పాయసాన్నాన్ని పెట్టండి, ఒకరోజు పూర్ణాలు పెట్టండి, ఒకరోజు పొడపప్పు పానకం పెట్టండి, ఒకరోజు మిరియాలు వేసిన మినప గారెల్ని పెట్టండి. అలా ఒక్కొక్క రోజు శనగలు, అలసందలు, గుగ్గుళ్ళు తయారు చేసి పెట్టండి. అదే గుడాలు అంటారు తెలంగాణలో, అవి తయారు చేసి పెట్టండి. అంతేకాని ఇవే చెయ్యాలనేది లేదు. అలాగే చాలా మంది అమ్మ 9 రోజులు కూడా పూజ చేయాలా, మాకు వీలు కాదు అంటారు. ఏమంటే ఇక్కడ 9 రాత్రులు అంటే 3 రాత్రులు 3 సార్లు రిపీట్ అయితే 9 అయింది. త్రిరాత్ర వ్రతం అని చేసుకోవచ్చండి. అది ఎప్పుడు చేసుకోవాలి? సప్తమి, అష్టమి, నవమి, ఈ 3 రోజులు త్రిరాత్ర వ్రతం అని చేసుకోవచ్చు. ఇంకా సప్తమి కంటే 2 రోజుల ముందును పెంచుకుంటే పంచరాత్ర వ్రతం అవుతుంది. ఈ 5 రోజులకి ముందు 2 రోజులు పెంచుకుంటే సప్తరాత్ర వ్రతం చేసుకోవచ్చు. ఇవన్నీ కాదమ్మా మాకు, మేము ఉద్యోగం చేస్తాము, మేము ఒక్కరోజు చేస్తామన్న వాళ్ళు నవమి రోజున
అమ్మవారిని మహిషాసుర మర్దిని అలంకారంలో ఆ రోజు ఒక్కరోజైనా ఆరాధన చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటండి, విజయదశమి రోజు కలశాన్ని స్థాపన చేసి పూజ చేస్తారండి. అది వాళ్ళ ఇంటి సంప్రదాయం, వాళ్ళ ప్రాంత సాంప్రదాయం. ఏ విధంగా చేసినా అనేది ఆరాధన అనేది ప్రధానం ఇక్కడ. ఏంటిది అంటే, ఈ దసరా శరన్నవరాత్రులు నవరాత్రులు ఎవరైతే పూజ చేస్తారో మళ్ళా వచ్చే శరన్నవరాత్రుల వరకు ఈ పూజా ఫలితాన్ని మనం అనుభవిస్తాము. అంటే అంత మంచిని సంవత్సరం కాలం వరకు మనల్ని అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుందని ఇక్కడ లెక్క. అయితే చేయకపోతే ఉండదా అని మాత్రం అనుకోకండి. చేసినా చెయ్యకపోయినా మీ మీ పని మీకున్న స్తోమత, మీకున్న సమయం అమ్మవారికి తెలుసు కాబట్టి అలా ఏమీ ఉండదు. అమ్మవారి ఈ 9 రోజుల్లో దుర్గానామం చేయండి చాలు, పూజ చేసిన ఫలితం వచ్చేస్తుంది. సరేనా? ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వస్తి.